హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా టీడీపీ పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ నుంచి నాగబాబు గారిని కూడా ఎమ్మెల్సీగా ప్రకటించడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సీటు త్యాగం చేసిన అంటే 2024 ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి తన సీటుని ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి మాత్రం సీటు కేటాయించలేదన్నమాట. అయితే ఈ యొక్క అంశం మీద వర్మ అభిమానులు తీవ్రస్థాయి ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు గతంలో వర్మ గారికి ఏమి హామీ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఏమి హామీ ఇచ్చారు అని చెప్పేసి ఆ మాటలను అయితే ఒకసారి వైరల్ అయితే చేస్తున్నారు. ఆ మాటలు మీరు ఒకసారి వినండి. వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే పొత్తు ధర్మంలో భాగంగా వర్మ గారికి అయితే సీట్ ఇవ్వలేకపోతున్నాం, కాకపోతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా వర్మ గారికి మొదటి విడత, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి విడతలోనే మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం. అలాగే క్షత్రియులు వర్మ అంటే క్షత్రియ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళని న్యాయం చేయలేని ఉద్దేశంతో ఆయన్ని ఒక రకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి సత్కరిస్తాము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి వర్మకి అన్ని రకాలుగా న్యాయం చేస్తామన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మొదటి విడతలో వర్మ గారికి అసలు ఎమ్మెల్సీనే ఇవ్వలేదు. ఇంకా భవిష్యత్తులో మంత్రి ఆడి చేస్తారైతే మన ఇది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో వర్మ గారికి మొదటి ఇస్తున్నారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహాలు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారైనా పాపం వర్మ గారు గెలిపడానికి చాలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఆయనకి నాగబాబు గారికి ఇచ్చే ముందు వర్మ గారి కన్నా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటే, ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మాత్రం వర్మ గారి అభిమానులు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాలు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. చూసారా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పారు అన్నట్లుగా వాళ్ళ యొక్క బాధను అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.